25 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే సంవత్సరానికి 12 పున్నమి రాత్రుల చొప్పున 300 పున్నమి రాత్రులు గతంలోకి నెట్టబడి జ్ఞాపకాలుగా మిగిలాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాల ఆధారంగా అప్పటి రోజులను అనుభూతి చెందుతూ ఈ జీవనయానం సాగాలి. అవే నా పాప జ్ఞాపకాలు. పున్నమి వెన్నెలలో ఆరుబయట చాపమీద మేము మా పాప. ఊకొట్టే ఊసులు, బోసి నవ్వుల పలకరింతలు, కేరింతల మధ్య ఓ 20 పున్నమి రాత్రులు నవ్వుతూ వెళ్ళిపోయాయి. తప్పటడుగులు, చిలక పలుకులు, అలకలు, అల్లరితో మరో 20 పున్నమి రాత్రులకు మేము వీడుకోలు పలికాము. అక్షరాలు దిద్దించి బడిదారి పట్టాక చిన్న చిన్న ఫిర్యాదులు, చిలిపి అల్లరి, అల్లిబిల్లి ఊహల నేపథ్యంతో మరో 20 పున్నమి రాత్రులు అలా అలా వెళ్ళిపోయాయి. ఊహాజ్ఞానం పెరిగి అన్నీ తనే చెయ్యాలనుకోవడంలో నేను అనే భావన పెరిగి వ్యక్తిత్వ రూపకల్పనకు నాంది ఏర్పడుతున్న క్రమంలో మరో 60 పున్నమి రాత్రులు పూర్తిగా మాయమయ్యాయి. వికసిస్తున్న పాప జిజ్ఞాసకు స్పందిస్తూ తనకు తర్కించుకోవడం ఎలాగో నేర్పుతున్న సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో మాకు తెలియకుండానే ఓ 72 పున్నమి రాత్రులు పువ్వులై పూసి రాలిపోయాయి. బయట ప్రపంచంతో పరిచయం ఏర్పడి అన్నీ వింతగా, అందంగా, ఆశ్చర్యంగా కనబడడంతో కలిగిన ఓ విధమైన ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్న పాప మాటలలోని లోతులను పరిశీలించి పాపకు సమ్మతమయ్యే విధంగా జవాబులిస్తూ నడుస్తున్న దారిలోని గుంతలను ఎలా తప్పుకోవాలో నేర్పడంలో మరో 60 పున్నమి రాత్రులు నిశ్శబ్దంగా నిశీథిలోకి జారుకున్నాయి. వివేకాన్ని, వివేచనను పెంచుకునే దిశగా పాపను నడిపించడంలో ఏర్పడిన ఒడిదుడుకులను నేర్పుగా, ఓర్పుగా అధిగమిస్తూ తన వ్యక్తిత్వానికి మరింత మెరుగులద్దే క్రమంలో మరో 48 పున్నమి రాత్రులు ఎలా వెళ్ళిపోయాయో నాకు తెలియదు. ఇప్పుడు నా పాప పూర్తిగా విరిసిన పున్నమి జాబిల్లి. ఆమెకంటూ ఒక జీవితం ఏర్పడింది. ఆనందంగా ఉంది. తన భవిష్యత్తుకు బాట ఏర్పడింది. నాకు గతం ఆలంబనంగా మిగిలింది. ఇది తల్లులందరికీ అంకితం.